ప్రతి బిడ్డకు శివాజీ ఘోషణ నేర్పించాలి. ప్రతి బిడ్డను శివాజీ మహారాజ్ బాటలు నడిపించాలి. 15 సంవత్సరాలు ఇరాక్ని ముస్లింలు పాలిస్తే ముస్లిం దేశంగా మారిపోయింది. 21 సంవత్సరం ఈజిప్ట్ని ముస్లింలు పరిపాలిస్తే ముస్లిం దేశంగా మారిపోయింది. 50 సంవత్సరాల పాటు యూరోప్ను క్రిస్టియన్లు పరిపాలిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆ దేశాలు మొత్తం క్రిస్టియన్ దేశాలుగా మారినాయి. కానీ నా భారత్, కానీ నా హిందుస్థాన్ ఏ రోజు కూడా 800 సంవత్సరాలు ఈ మొఘలులు, ముస్లింలు, గోరీలు, తుగ్లలు, గజనీలు పరిపాలించిన నా భారత్ మారలే. 200 సంవత్సరాలు ఈ క్రిస్టియన్ బ్రిటిషర్లు పాలించిన నా దేశం క్రిస్టియన్ దేశంగా మారలే. 800 సంవత్సరాలు పరిపాలించినా కూడా ముస్లిం దేశంగా నా భారత్ మారలే, నా హిందుస్థాన్ మారలే. గర్వంగా చెప్తా నేను హిందూ అని, గర్వంగా జీవిస్తా నేను హిందూ అని. ఒక్కసారి ఈ అన్ని పీఠాలు, ఈ అన్నిటికీ కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి వాళ్ళ వ్యక్తుల మన పూర్వీకులు ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, ఇంకా మహామహనీయులు ఉన్నారు. మన పిల్లలకి ఇదే నేర్పిద్దాం, మన పిల్లలకి ఇదే చెప్దాం. ఎందుకు అంటే 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి కొన్ని దేశాలలో ఈజీగా కన్వర్జన్ చేయగలిగారు. ఇంకొక 50-20 సంవత్సరాల పరిపాలన ఈజీగా కన్వర్ట్ చేసి, కానీ అదే మన భారత్ను దోచుకున్నారు, దండయాత్రలు చేసిరు. మన దేవాలయాలపై మూత్ర విసర్జన చేసినటువంటి లంగలకు, దొంగలకు మనం అదే మన వేములవాడలా దర్గా కట్టుకొని పూజిస్తున్నాం. హిందువులు మారాలి. హిందువులు మారకపోతే మరికొన్ని సంవత్సరాలలో మనపై దండయాత్రలు జరిగే అవకాశం ఉన్నది. కొన్ని వాటికి మనం అమ్ముడు పోవడం కరెక్ట్ కాదు. మన కన్న తల్లిని వదిలి సవితి తల్లి దగ్గరికి పోవడం కరెక్ట్ కాదు. అన్నలారా, అమ్మలారా, మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈరోజు శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అని కూడా మీ పిల్లలకు చెప్పండి. క్రిస్మస్ రోజు ఎవరు టోపీ పెట్టుకొని ఆయన గురించి చెప్పడం కాదు, ఆ వేషాధారణ చేయడం కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చరిత్ర చెప్పే ప్రయత్నం చేయండి. ఖాళీ ఉన్నప్పుడు హోంవర్క్ల మీద పడడం కాదు, ఈ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతి బిడ్డకు శివాజీ ఘోషణ నేర్పించాలి. ప్రతి బిడ్డను శివాజీ మహారాజ్ బాటలు నడిపించాలి. ప్రతి బిడ్డను హైందత్వంలో నడిపించాలి. ప్రతి బిడ్డను అఖండ భారత్గా హిందూ సమస్థానాన్ని అఖండ భారత్గా భారత్ విభజిల్లాలి అంటే ఈ మహనీయునికి కాలు మొక్కాలి. ఈయన వేసినటువంటి శంకుస్థాపన, ఈయన వేసినటువంటి పునాది ఈరోజు. ఒకటి ప్రజలారా, ఒకటికైతే క్లియర్గా చెప్పగలుగుతా, 15 సంవత్సరాలు ఇరాన్ని ముస్లింలు పరిపాలిస్తే ముస్లిం దేశంగా మారిపోయింది. 15 సంవత్సరాలు ఇరాక్ని ముస్లింలు పాలిస్తే ముస్లిం దేశంగా మారిపోయింది. 21 సంవత్సరం ఈజిప్ట్ని ముస్లింలు పరిపాలిస్తే ముస్లిం దేశంగా మారిపోయింది. 50 సంవత్సరాల పాటు యూరోప్ను క్రిస్టియన్లు పరిపాలిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆ దేశాలు మొత్తం క్రిస్టియన్ దేశాలుగా మారినాయి. కానీ నా భారత్, కానీ నా హిందుస్థాన్ ఏ రోజు కూడా 800 సంవత్సరాలు ఈ మొఘలులు, ముస్లింలు, గోరీలు, తుగ్లలు, గజనీలు పరిపాలించిన నా భారత్ మారలే. 200 సంవత్సరాలు ఈ క్రిస్టియన్ బ్రిటిషర్లు పాలించిన నా దేశం క్రిస్టియన్ దేశంగా మారలే. 800 సంవత్సరాలు పరిపాలించినా కూడా ముస్లిం దేశంగా నా భారత్ మారలే, నా హిందుస్థాన్ మారలే. అదే 200 సంవత్సరాలు బ్రిటిషర్లు, తెల్ల దొరలు పరిపాలించినా కూడా నా దేశం క్రిస్టియన్ దేశంగా మారలే. క్రిస్టియన్స్గా మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముస్లింలు మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా అఖండ భారత్లో దేశాలుగా విడిపోయినా కూడా ఇప్పుడున్నటువంటి నా భారత్ గర్వంగా చెప్తా నేను హిందూ అని, గర్వంగా జీవిస్తా నేను హిందూ అని. ఒక్కసారి ఈ అన్ని పీఠాలు, ఈ అన్నిటికీ కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి వాళ్ళ వ్యక్తుల మన పూర్వీకులు ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, ఇంకా మహామహనీయులు ఉన్నారు. మన పిల్లలకి ఇదే నేర్పిద్దాం, మన పిల్లలకి ఇదే చెప్దాం. ఎందుకు అంటే
ఎన్ని 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి కొన్ని దేశాలలో ఈజీగా కన్వర్జన్ చేయగలిగారు. ఇంకొక 50-20 సంవత్సరాల పరిపాలన ఈజీగా కన్వర్ట్ చేసి, కానీ అదే మన భారత్ను దోచుకున్నారు, దండయాత్రలు చేసిరు. మన దేవాలయాలపై మూత్ర విసర్జన చేసినటువంటి లంగలకు దొంగలకు మరి అదే మన వేములవాడలా దర్గా కట్టుకొని పూజిస్తున్నాం. హిందువులు మారకపోతే మరికొన్ని సంవత్సరాలలో మనపై దండయాత్రలు జరిగే అవకాశం ఉన్నది. శివాజీ బిడ్డలుగా మీ పిల్లలను పెంచండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వైబ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ మనలో ఉన్న ఒక రక్తం, ఆయన మన పూర్వీకుడు అని చెప్పండి. అదే మన పిల్లలకు చెప్పండి. పాఠ్య పుస్తకాలు చెప్పవు. అన్నలారా, అమ్మలారా, అక్కలారా, చిత్రకు చూసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మన పాఠ్య పుస్తకాలు చెప్పవు ఇలాంటి చరిత్రని. కొంతమంది హీన చరిత్రను చెప్తాయి. ఔరంగజేబుకు ఉచ్చపోయించిన మహావీరుడు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్. పూటకు తిండి లేక చిన్న గుడిసెలో ఎన్నో మారుమూల ప్రాంతంలో గుడిసేసుకొని బతికిన హీన చరిత్రకు తీసుకొచ్చినటువంటి నా వీరులు, నా హిందూ సంస్థానాన్ని, హిందూ అఖండ భారతాన్ని నిలబెట్టడానికి పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం తెలుపుతూ, చిత్రగుప్త ద్వారా కూడా పాదాభివందనం తెలుపుతూ, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, మన బిడ్డలకు మన వీరుల చరిత్ర చెప్పండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించిన అనంతరం, సంభాజీ మహారాజ్ మరణించిన అనంతరం కూడా, ఇలాంటి పోరాట యోధులు మరణించినా కూడా భారతదేశాన్ని వాళ్ళ కైవసం చేసుకోలేకపోయారు. ఇది మన చరిత్ర. కొన్ని వాటికి మనం అమ్ముడు పోవడం కరెక్ట్ కాదు. మన కన్న తల్లిని వదిలి సవితి తల్లి దగ్గరికి పోవడం కరెక్ట్ కాదు. అన్నలారా, అమ్మలారా, మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈరోజు శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అని కూడా మీ పిల్లలకు చెప్పండి. క్రిస్మస్ రోజు ఎవరు టోపీ పెట్టుకొని ఆయన గురించి చెప్పడం కాదు, ఆ వేషాధారణ చేయడం కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చరిత్ర చెప్పే ప్రయత్నం చేయండి. ఖాళీ ఉన్నప్పుడు హోంవర్క్ల మీద పడడం కాదు, ఈ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయండి. అయితే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే, ఈరోజు కూడా ఇప్పటి వరకు చావా సినిమా చూడనటువంటి సినిమాని మీ పిల్లలకు చూపించండి. ఓన్లీ హిందీలోనే ఉంది. అర్థం కాకపోయినా మీకు అర్థమైతే మీ పిల్లలకు చూపించి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మరొక ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొని వచ్చిన, అదేంటంటే ఒక్కసారి ఒక్క 30 సెకండ్స్ టైం ఇస్తే నేను మీ ముందుకు పూర్తి చేయగలుగుతా. అదేంటంటే అది సిద్దిపేట జిల్లాకు సంబంధించి జై భవానీ జై శివాజీ అనే ఘోషణతో చేర్యాల్ మండల్కి సంబంధించినటువంటి ఆకునూరు గ్రామంలో ఈరోజు 19 బుధవారం శివాజీ జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో జరిగే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా యువకులు, మేధావులు, హైందవ బంధువులు, పరిసర ప్రాంత ప్రజలు ఈ విగ్రహావిష్కరణను కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసి హైందవ ధర్మాన్ని చాటి చెప్పగలరు. ఆహ్వానించువారు అంటూ కూడా బీరా గణేష్ కుమార్ పటేల్, వ్యవస్థాపకులు, ఆకునూరు ఛత్రపతి శివాజీ సైన్యం. ఒక యువకుడు ముందుకొచ్చి మీ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో తన సొంత విగ్రహ ఖర్చుతోటి సొంత ల్యాండ్లో విగ్రహ ఆవిష్కరణ చేయబోతా ఉన్నాడు. విగ్రహ ఆవిష్కరణకు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధు, కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా శివాజీ మహారాజ్ అంటే ఒక భారతీయ జనతా పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, టీఆర్ఎస్ పార్టీకో, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం. ఆయన పార్టీలకు అంటగట్టకండి. పార్టీలకు అతీతంగా వెళ్ళి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో గణేష్ కుమార్ పటేల్ బీరా చేస్తున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు మీరు వెళ్ళి అక్కడ జై భవానీ జై శివాజీ అని శివాజీ మహారాజ్ ఘోషణ వింటే సిద్దిపేట మొత్తం కదలాలి. ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి గణేష్ కుమార్ పటేల్ లాంటి సోదరులకు చిత్రగుప్త ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 19వ తారీఖున వాళ్ళ విగ్రహావిష్కరణ ఉందంట.
ఒకసారి మీకు తెలియకపోతే నేను నెంబర్ కూడా మీకు చెప్తాను. ఒకసారి నెంబర్ కూడా తీసుకోండి ఆయనది. ఒకసారి 9908888711. ఒకసారి కానీ ఎవరైతే అక్కడ ప్రోగ్రామ్ విగ్రహావిష్కరణ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి ఆకునూరి గ్రామానికి సంబంధించినటువంటి బీరా గణేష్ కుమార్ పటేల్ సంబంధించినటువంటి నెంబర్ ఇది. 9908888711 నెంబర్కి కాల్ చేసి ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకుంటారని కోరుకుంటూ నేను మీ ఉదయ్ కిరణ్ చిత్రగుప్తు ద్వారా విన్నపం చేసుకుంటా ఉన్నాను. అయితే ఇక ఒకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఏదైతే విగ్రహావిష్కరణలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలాంటి స్వలాభం లేకుండా హైందవ ధర్మమే, హైందవునిగా గర్విస్తూ, హైందవునిగా జీవిస్తూ అడ్డొచ్చినోని తొక్కుకుంటూ పోతూ ఎవడి ఎన్ని పర్మిషన్లు ఇవ్వకున్నా నికార్సుగా నిలబడి ఈరోజు విగ్రహావిష్కరణ చేస్తున్నటువంటి ఆకునూరుకు సంబంధించినటువంటి అన్న గణేష్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి ఆ కార్యక్రమానికి విజయాన్ని అందిస్తారంటూ కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఒకసారిగా మీరందరు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ వెళ్తారని కోరుకుంటూ ఇక తర్వాత కార్యక్రమానికి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ పాఠశాలలనైనా ఈరోజు నిన్న ఒక వార్త చదివినా నేను, ఒక బ్రేకింగ్ వార్త అంటూ కొన్ని వచ్చినాయి. రంజాన్ నెల మాసంలో 4 గంటలకే ఉద్యోగులకు సెలవు ఇవ్వాలి, 4 గంటలకే వాళ్ళని ఇంటికి పంపించాలని చెప్పేసి ఒక పొన్నం ప్రభాకర్ గారి సమీక్షణ ఏదో జరిగింది, ఒక కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో ఏంటి అంటే 4 గంటలకే రంజాన్ వేడుకలకు సంబంధించినటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. బాగుంది, ఒక మతాన్ని గౌరవించాలి. నా మతం ఏం చెప్పిందంటే నీ హిందువునని గర్వించు, పరమతాన్ని పూజించు అన్నది ఆ పదం. కానీ మరి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారతదేశం మొత్తం జాతీయ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హాలిడే ప్రకటించాలి. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా వాళ్ళు ఏం చేసిరో తెలియకుండా వాళ్ళ గురించి మనకు హాలిడేలు ప్రకటిస్తారు, వైన్సులు బంద్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వేడుకుంటా ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం హాలిడే ఇవ్వాలి, లేదా దేశంలో ఉన్నటువంటి కేంద్రమే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతి ఒక్క పాఠశాలలో చెప్పాలనే ఒక జీవో పాస్ చేయాలి. హాలిడే ఇస్తూ వీరి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పాలి, ఆర్డర్స్ రావాలి. ఎందుకు మనం జయంతి సందర్భంగా హాలిడే కోరుకోకూడదు? కొన్ని మతాలను పూజిస్తూ అలా మత ఆచారాలను పూజిస్తే మనమేమంటలేము, కానీ మనకు కావాల్సింది కూడా మనం అడగాలి కదా. మనం అడగంది కన్న తల్లైన అన్నం పెట్టదు కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మనకు హాలిడే కావాలి, ప్రతి ఒక్కరికి హాలిడే ప్రకటించాలి. ఇక హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఈరోజు శివాజీ జయంతి మహారాజ్ సంబంధించినటువంటి శోభాయాత్రలో భాగంగా ఎవరైతే శోభాయాత్రలు చేస్తున్నారో వారందరికీ కూడా చిత్రగుప్తు ధన్యవాదాలు చెప్తూ